ఇటీవల మనశంకర్ వరప్రసాద్ గారి సక్సెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమీ లేదు. మీరు ప్రొఫెషనల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఇండస్ట్రీకి అందరూ రండి అంటూ తన కూతురు సుష్మిత, నిర్మాతలు సుప్రియ, ప్రియాంక దత్, స్వప్న దత్ లాంటి వారిని ఉదాహరణగా చేస్తూ అమ్మాయిలను ప్రోత్సహిస్తూ సినిమాల్లోకి భయపడకుండా రండి, మీరందరూ మాతో సహకరించండి అన్నట్లుగా మాట్లాడారు. అయితే పలువురు ఈ కామెంట్స్ని తప్పుగా ప్రచారం చేయడంతో సినిమా పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ కొంతమంది చిరంజీవికి కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో యాంకర్ ఝాన్సీ కూడా తన పేరు చెప్పకుండా తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీని దీనికి సంబంధించి వరుస పోస్టులు పెట్టారు. యాంకర్ ఝాన్సీ తన పోస్ట్లో కమిట్మెంట్, కాస్టింగ్ కౌచ్ లాంటి ప్రదేశాల్లో వీటి గురించి నిమ్మక నీరెత్తినట్లుగా తెలుగు సినిమా 2018లో ఉలిక్కి పడింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చెత్తని ఊడ్చి చాప కింద పెట్టేశారు. పోస్ట్ యాక్ట్గా చేసిన వారు ఎవరూ కూడా సినీ పరిశ్రమ పనిచేస్తుంది, కానీ చాలామంది నిర్మాతలు దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. వదిలేయడం పరిష్కారం కాదు అని అన్ని గొంతులు కలిసి అరిచినప్పుడు ఒక ప్యానల్ చేయించగలిగాం. కానీ ఈ సమస్యలన్నీ గుర్తించడానికి కంప్లైంట్ చేయడం మొదటి స్టెప్. ఇది వందల మందిని వేధించిన వ్యక్తి పేరు బయటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని వెనుక నుంచి పనిచేసుకోమనే గౌరవం ఇచ్చిన సినిమాల్లో లీ స్టార్కి తమ ముక్కుల మీద నేరస్తులు కనిపించరు, కానీ కళ్ళ ఎదురుగా ఉన్న న్యాయాన్ని ప్రశ్నిస్తున్న అమ్మాయిలే ఎందుకు కనబడతారు? తప్పు వాళ్లదే అని నెట్టేయడం చాలా తేలిక కదా. పెద్దింటి పిల్లల అనుభవాలు, సామాన్య పిల్లల కష్టాలు ఒకటే తారాజులో కొలవకండి. సందర్భం కానప్పుడు, అవగాహన పెద్దగా లేనప్పుడు, పూర్తి చర్చ జరగనప్పుడు సినిమా వేదికలపై ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారు? సంయమనం ప్లీజ్. మీరు అర్థం చేసుకోలేనంత ఇబ్బంది ఇక్కడ కలుగుతుంది అంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టారు. అలాగే చిరంజీవి అన్న మాటలే రాస్తూ అమ్మాయిలు ధైర్యంగా ఉండండి, గట్టిగా నిలబడండి, వేధింపులకి దుర్బలత్వంకి తల వంచకండి, మీ స్కిల్స్ హార్డ్ వర్క్ని గుర్తించడానికి ఎవరూ మిమ్మల్ని ఫేవర్స్ అడగకూడదు, అయినా మీరు ఇవ్వకూడదు, అవసరమైతే మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పారు. ఈ రంగంలో మహారాణుల్లా రాణించండి. పాపం వారు చెప్పాలనుకున్న అసలైన అర్థం ఇది, కానీ ఆ పదాలు మీరు అపార్థం చేసుకున్నారేమోనని వ్యంగ్యంగా కూడా ఆమె కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ విషయంపై మరి చిరంజీవి ఎలా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంది.